ఇంకొక చాలా హృదయ విదారకము ఇన్సిడెంట్ ఏంట్రా అంటే 3-4 డేస్ బ్యాక్ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక గర్భవతి ఒక తల్లి చనిపోవడం జరిగింది. పాప అమ్మ బాబా పాప బతికింది, తల్లి చనిపోయింది. ఎంత బాధాకరమైన ఇన్సిడెంట్ అంటే వాళ్ళు తల్లిదండ్రులు వచ్చి నాకు చెప్తా ఉంటే నిజంగా నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చి బాధ వచ్చింది. మన ఇంట్లోనే ఇలాంటి ఘటన జరిగితే పరిస్థితి ఏ రకంగా ఉంటుందని నేను వాళ్ళు చెప్తున్నానండి. ఆ అమ్మాయికి ఎవరైతే తల్లి ఉన్నారో ఆమె హాస్పిటల్లో కాళ్ళ వేళ్ళ పట్టుకుందంట. నేను నొప్పి భరించలేకపోతున్నాను, నాకు సి సెక్షన్ ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీయండి, నేను భరించలేకపోతున్నానని కాళ్ళ వేళ్ళ ఆ తల్లిదండ్రులు ఆ గర్భవతి అయిన వాళ్ళ తల్లి కూడా డాక్టర్ని బతిమలాడిందంట చేయమని. రేపు మార్నింగ్ చేస్తాము, మీకు బ్లడ్ లేదు బ్లడ్ తెచ్చుకోండి అని పంపించి. ఇంకొక బాధాకరమైన వర్డింగ్ ఏంటంటే ఈనాడు పేపర్లో కూడా వచ్చింది, ఓ పెద్ద డాక్టరే చనిపోతే దిక్కులేదు ఇంక మీరేంటి అన్న మాటలు ఒక డాక్టర్ మాట్లాడారంట. ఆమె తల్లి చెప్తా ఉన్నారు. అంటే ఆ నొప్పులు భరించలేక మిడ్-నైట్ 2:30కి ఆపరేట్ చేశారంట. వాళ్ళు ముందరి నుంచి చెప్తా ఉన్నారు సి సెక్షన్ ఆపరేషన్ చేయండి భరించలేకపోతున్నారని ఆ అమ్మాయి చెప్తా ఉంది, వాళ్ళ పేరెంట్స్ చెప్తా ఉన్నారు. కానీ ఫ్రీ డెలివరీ చేయాలన్న ఉద్దేశం మరి ఏంటో మరి. ఇప్పుడు నేను వాళ్ళందరినీ కూడా వెంట పెట్టుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం. అసలు ఇన్సిడెంట్ ఏం జరిగింది, మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి, మీరు చేసిన ట్రీట్మెంట్ ఏంటి, ఇలాగా మీకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? మీరు చెప్పే ఒక డాక్టర్ చెప్పిన మాట అంట మరి ఆ తల్లి చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారని అంటే ఓ పెద్ద డాక్టరే చనిపోయింది ఇలాగ కేసులో ఇంక మీరేంటి అన్నట్టు మాట్లాడిందంట. ఎంత దారుణమండి. ఇవాళ ఆరోగ్యశ్రీయా పూర్తి స్థాయి పనిచేయట్లా, గవర్నమెంట్ హాస్పిటల్ స్టాండర్డ్సే లేవు, డాక్టర్స్ మరి ఏ స్థాయిలో ఉన్నారో తెలీదు. మరి ఇంత దారుణమైన పొజిషన్స్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతాయని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చే కార్యక్రమం చేస్తే ఇది కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నాడు. ఇదిగోండి పాపం అప్పటికి బతికి ఉన్నారమ్మా, ఈ ఫోటో టైంలో బతికి ఉన్నారా? సైడ్కి ఉన్నారు, పైకి రండి, రామ్మా. ఏం జరిగిందో చెప్పండి అమ్మా. ఈవిడి ఆ గర్భవతి ఆ తల్లికి తల్లి అన్నమాట. ఏం జరిగింది చెప్పమ్మా. ఫస్ట్ తీసుకెళ్ళాం సార్ 11 గంటలకి సోమవారం. తీసుకెళ్ళాక మామూలుగా అన్నీ మళ్ళీ టెస్టులు చేసినా సరే టెస్టులు గట్టా చేసి 2 అయింది సార్. మేము లోపల జాయిన్ అయినప్పుడు మళ్ళీ స్కానింగ్ గట్టా తీసుకున్న రిపోర్ట్లు చూపించమన్నారు సార్. చూపిస్తే సరేనమ్మా పాపకి హైట్ తక్కువగా ఉంది, ఆపరేషనే పడుతుంది, ఫ్రీ డెలివరీ అవ్వదని చెప్పారు సార్. తర్వాత O-నెగిటివ్ బ్లడ్ అమ్మ కొంచెం రెడీ చేసుకోండి అంటే అమ్మాయి బ్లడ్ సరిపోద్ది కానీ మీరు ఎందుకైనా మంచిది కొంచెం రెడీ చేసుకోండి అని చెప్పారు సార్. అయినా సరే మేము రెడీగా పెట్టుకున్నాము. అమ్మాయికి కూడా ఏం పెట్టకండి, సాయంత్రం రాత్రి 9 గంటలకి ఆపరేషన్ పడుతుంది అని చెప్పారు. మేమేమి పెట్టకంటే అమ్మాయికి 2 బొండాలు ఇచ్చి అలా ఉంచాం 7:30 వరకు. తర్వాత మా వాళ్ళు నైట్ కదా 8-9 చేస్తామన్నారు అని లాలచెరువనింది మాది. అక్కడ ఇంటికి వెళ్ళిపోయారు. మేమేమో మా అమ్మాయి నేనే ఉన్నాం, ఇంకొక ఆవిడ ఉన్నారండి. ఈ లోపు ఉన్నాక సరేలే మళ్ళీ వెళ్ళానండి డాక్టర్ గారి దగ్గరికి. ఏంటి పాపకి ఏమైనా టిఫిన్ అయినా పెట్టొచ్చా, ఈ టైం దాకా పెట్టలేదంటే రేపు మార్నింగ్ ఆపరేషన్ చేస్తామమ్మా తర్వాత ఏమైనా పెట్టేయండి అన్నారు సార్. నేనేమో టిఫిన్ తెత్తాకి వెళ్ళాను. ఈ లోపు అమ్మాయిని కేకేసి
నొప్పి వస్తుందమ్మా, నొప్పిలోని పెద్ద ఆటరం గారు వచ్చంట ఆవిడ చెకప్ చేసి ఆవిడ ఫ్రీ డెలివరీ వస్తుంది అని చెప్తే వాళ్ళేమో ట్యాబ్లెట్ పెట్టేస్తారు. నేను టిఫిన్కి వెళ్ళి వచ్చినప్పుడు పాపకు ట్యాబ్లెట్ పెట్టేస్తాను. అది పెట్టాక పాప నేను టిఫిన్ తినిపించేసాక 9 అయ్యాక పాపకు నొప్పి స్టార్ట్ అయింది. నొప్పులు స్టార్ట్ అయ్యాక ఇక పాప 11, 12 అవుతుంది సార్. నొప్పులు భరించలేకపోతుంది సార్. నేను వెళ్ళాను దాటం కదా, మేడం పాపకి ఎక్కువగా నొప్పులు వస్తున్నాయి, పాప ఏమో తట్టుకోలేకపోతుంది అంటే కంగారు పడతామా ఇంకా వస్తాయి, ఇంకా స్టార్ట్ అవుతుంది అని చెప్పారు సార్. మళ్ళీ తీసుకెళ్ళాను సార్ 12:30 తీసుకెళ్తే ఇంకా అది కాక మళ్ళీ ఇంజక్షన్ చేసేది పాపకి. ఇంకా సరే గంట ఆగాక మళ్ళీ తీసిరా అన్నారు. మళ్ళీ తీసుకెళ్ళాను. అప్పటికి కూడా పాప వాళ్ళ చెకప్ చేసినప్పుడు కూడా మేడం నాకు నొప్పులు భరించలేకపోతున్నాను. వాళ్ళే చెప్పారు పాప బేబీ 3 kg లేట్ ఉందని చెప్పారు. ఆపరేషన్ ఫ్రీ డెలివరీ ఇవ్వలేమని ఆపరేషన్ చేస్తారు అన్నారు కదా మేడం అంటే, నీకేం తెలుసమ్మా, మాకు పైన డాక్టర్ గారు ఇలాగ ఆవిడకి ఫ్రీ డెలివరీ వస్తుందని చెప్పారు, నీకు ఏం తెలుసు, నీకేమీ తెలియదు, నార్మల్ ట్రై చేస్తాము లేకపోతే మార్నింగ్ ఆపరేషన్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు అయింది మేడం, ఇంకా ఎక్కువ అయిపోతుంది నొప్పులని. నేను మళ్ళీ వెళ్ళాను, నా కూతురు భరించలేకపోతుంది, నీ కాళ్ళ మీద పడతాను మేడం అన్నాను. అబ్బాయి అలాగేం కూతురు పాపను తీసుకురాని 3:30, 3:30 లోపల తీసుకెళ్ళాను. 4:30 వరకు పాపను నిలిపేశారు సార్. అప్పుడు వాళ్ళకి ఏమనిపించిందో మా దగ్గరికి వచ్చి పాప మేము ఇలా ట్రైల్ వేసాం కానీ పాప డెలివరీ నొప్పులు ఇవ్వలేకపోతుంది, మీరు వచ్చి సంతకాలు పెట్టేయండి అని చెప్తే మేము మామూలుగా పాపని మాకు కూడా అంత ఇదిగా చూపించలేదు సార్. మీరు అలా వెళ్ళండి అమ్మా, మేము ఇలా వస్తామన్నారు. అప్పటికి కూడా పిల్ల కొంచెం గోపులు గట్టా వాసిపోయి మా పాప కూడా అదో రకంగా సుఖ అంటే అంత ఇదిగా లేదండి. ఒక పాప అలా నేర్చుకొని అలా అయిపోయింది ఏమనుకున్నప్పటికీ వాళ్ళ ఆయన గారు మేము సంతకాలు పెట్టాం సార్. మా బాబుకు మేము సంతకాలు పెట్టాక తీసుకెళ్లారండి. మాకు కరెక్ట్గా 10 నిమిషాల తక్కువ 5 పాపను చూపించారండి, మన చిన్న పాపని. అంతే తీసుకెళ్ళాక ఇది కొంత బ్లడ్ అట్టుకొచ్చారండి, మాయలోని బ్లడ్ ఇది తల్లిది O-నెగిటివ్ బ్లడ్ కాబట్టి ఇది టెస్ట్ చేసి మాకు అర్జెంటుగా తీసుకురండి అని అక్కడ నుంచి మమ్మల్ని పంపించేశారు. పంపించాక బ్లడ్ దగ్గర ఒక అరగంట మమ్మల్ని అక్కడ నుంచి ఉండిపోయామండి. మనసుకు బ్లడ్ బ్లడ్ తీసారండి అని చెప్పారు. అయినా మాకు ఈ తల్లిని మాత్రం చూపించలేదు సార్. అప్పటికి మేము కంగారు పడుతున్నాం, మా తల్లి నుంచి పవర్ నాకు 2 ఆపరేషన్లు లేని మా పిల్లలు నేను చేపు ఉంచరు ఏంటని నేను వచ్చినప్పటికి డాక్టర్ గారు ఫోన్లు ఆటాడుతూ పెద్ద డాక్టర్ గారు టెన్షన్ పడుతున్నారు. అప్పటికి దగ్గరికి వెళ్ళి అడిగాము, అమ్మ మా పాపని ఏంటి ఇంకా తీసుకురాలేదు, అప్పుడే పాపను తీసుకొస్తున్నారండి. తీసుకొచ్చినప్పటికి ఇలా ఎందుకు అయింది మేడం అంటే, ఒక పెద్ద డాక్టర్ ఎందుకు అలా అయిపోతావు, ఇదే ప్రదేశంలో పెద్ద డాక్టర్ చనిపోయింది, నీ కూతురు చనిపోతే తప్పేంటి, నువ్వు ఇక్కడ గొడవ చేయకు, అర్జెంట్ బ్లడ్కి వెళ్ళిపోయి నన్ను అక్కడ మా అల్లుండి నన్ను కూడా ఉండేవ్వలేదు సార్. అప్పుడు అన్నది సరే పాప ఆవిడ టేజ్ మీద తీసుకెళ్లి బ్లడ్ మీద ఎత్తాను వెళ్ళి క్లాత్ మార్చి అన్నారు సార్. తల్లిని కాదని వెళ్ళినప్పటికీ తనకి బ్లీడింగ్ ఎలా అవుతుందంటే ఒక కొలై దారిలాగా అయిపోయినప్పటికి నేను అక్కడ సోహ తప్పిపోయాను సార్. నేను చూడలేకపోయాను. నా కూతురు మాత్రం వాళ్ళు కోసేసి ఏదో చేసేసి నేను అసలు అప్పటి నుంచి కూడా లోపలికి వెళ్ళలేకపోయింది సార్. మా వాళ్ళు మమ్మల్ని బ్లడ్ తేయండి అది తేయండి, అప్పటికి కూడా అడుగుతున్నాం మా పాప ఏమైందండి మీరు బ్లడ్ తేయండి అని బ్లడ్ చెప్పారు కానీ సార్ పాపనైతే మమ్మల్ని అలా దగ్గర పెట్టి మమ్మల్ని ఏంటంటే చెప్పలేకపోతే చాలా ఏడ్చానండి. నాకు ఎందుకంటే నాకు ఉన్నది ఒక పాప, ఒక భర్త లేకుండా పిల్లల్ని అలా పెంచుకున్నాను, చాలా ఇదిగా పెంచుకున్నానండి. ఆ పిల్ల సెలాకి కూడా వెళ్ళిందండి. పిల్లని అసలు రేపు మార్నింగ్ చేస్తామని ఆపరేషన్ కూడా నొప్పి టాబ్లెట్ ఇచ్చారు. వాళ్ళే చెప్పారండి ఈ అమ్మాయి నొప్పులు ఇవ్వలేదు, ఆపరేషన్ చేస్తామన్నారు. ఆపరేషన్ చేస్తామని ప్రీ డెలివరీ ట్రై చేశారండి. అప్పటికి వాళ్ళకి డౌట్ వచ్చిందో ఏమొచ్చిందో తెలియదు, అర్జెంటుగా వచ్చి మీరు సంతకాలు పెట్టండి అంటే మేమేమో ఆపరేషన్ చేసి మా తల్లి బిడ్డను కాపాడతారేమో అనుకున్నాం. అది కూడా చేయలేదు సార్. మార్నింగ్ 5 ఇచ్చినప్పుడు మళ్ళీ 9 మాకు బయటికి తీసుకొచ్చారండి పాపను. అప్పుడు అడిగితే ఆ డాక్టర్ గారు అదే చెప్పినప్పుడు మాకు ఆ టైంలో ఎలా అనిపిస్తుందండి, బ్లడ్ తీసి మా పాపను బతికిస్తారేమో అని మేము అనుకున్నాం సార్. చంపేసి మాకు ఇస్తారు అనుకోండి. ఈ రోజు ఆ పిల్లని ఒక తల్లి లేకుండా చేశారండి. రాత్రి 8:30కి చేస్తానన్న వాళ్ళు తెల్లవారుజామున చేయడం ఏంటో కూడా మాకు అర్థం కాలేదు. నా టైంలో వాళ్ళు కొబ్బరి నుండి లైబర్ తీసుకురమ్మంటే ఆ టైంలో కాఫీ తీసుకొచ్చి పట్టించండి అడుగుతున్నాడు తెల్లవారుజామున 3 గంటలకండి. ఆ టైంలో ఎక్కడ ఏ కొట్లు ఉంటాయండి? అయినా తీసుకొచ్చాం మేము, బ్లడ్ కూడా రెడీ చేసి అయినా నెతికి బతిలాడి మరీ తీసుకొచ్చామండి. కుట్లు కట్టిన వాళ్ళు కూడా కొద్ది కొబ్బరి నూనె లైబర్ సబ్బు అది ఇవ్వండి అని చెప్పి వాళ్ళు బ్రతిలాడి తీసుకొచ్చాం. మళ్ళీ ఇంకో డాక్టర్ గారు చెప్పారండి, 3 డాక్టర్లండి. ఒక డాక్టర్ అన్నది అప్పటికి వెళ్ళి అడిగానండి, అమ్మ మీరు ఆపరేషన్ చేస్తామన్నారు మేడం గారు, మా పాపకి ఇలా చేస్తుంటే ఒక డాక్టర్ ఎవరు మాత్రం ఫస్ట్ గౌరవంగానే సమాధానం చెప్పారండి. అమ్మ మాకు పెద్ద మేడం గారు ఉంటారు, వాళ్ళు ఏం చెప్తే మేము అదే ఫాలో అవ్వాలి,
మీకు చూస్తాము కంచేపు చూసాక అప్పుడు ఆపరేషన్ చేస్తామన్నారు. మళ్ళీ వెళ్ళి అడిగినప్పుడు ఇంకో డాక్టర్ గారు అన్నారే నీకేం తెలియదు ఇక్కడ నుంచి వెళ్ళిపో, డెలివరీ చేసేది మేమా, నువ్వు ఎందుకు అలా అయిపోతున్నావు అని. అప్పుడు ఇండస్ట్రీ ఏం చేస్తుందండి ఆవిడ, ఇంకొక డాక్టర్ గారు కూడా ఉన్నారండి, ఆవిడ చూపించమని నేను చూపిస్తాను సార్. సెక్యూరిటీ కూడా చెప్పారు, సెక్యూరిటీతో బయటికి నెట్టేయండి అది మన్నాడు సార్. మా పాపకు అసలు ఏమైంది ఆ తర్వాత రోజు వెళ్ళి అడిగితే వెళ్ళామండి సార్. కనీసం ఇంత రెస్పాన్స్ అనేది ఆ రెస్పాన్స్ సమాధానం అసలు ఏమైంది? ఎందుకు వచ్చి మాట్లాడారు, ముందు వీళ్ళందరినీ బయటకు గెంటండి. ఈ ప్రశ్న 2వ తారీఖు జరిగింది. వెళ్ళి అడిగితే మెడ పట్టుకొని బయటకు గెంటండి వీళ్ళందరినీ లోపలికి ఎందుకు రానిచ్చారు, మేము వెళ్ళడం కూడా చాలా పద్ధతిగానే వెళ్ళామండి. ఇద్దరే లోపలికి రండి, ఇద్దరే పర్మిషన్ ఇవ్వండి అంటే ఇద్దరమే వెళ్ళామండి. సామరస్యంగా ఒక సామాన్యుడు వెళ్ళి చాలా బాధపడ్డామండి. మాట్లాడాం. ఎందుకంటే ఒక తండ్రి లేని పిల్ల మీ మీద డబ్బులు లేకే కదా అక్కడికి వెళ్తామండి, అలా ఎలాగ మాకు ఇవ్వాలి అసలు ఏం మాటలేదు. ఈ రోజున నేను అవ్వచ్చు, తర్వాత వెనకదలో ఉన్న వాళ్ళు అందరూ కూడా, మాది కూడా చిన్న చిన్న కుటుంబాలన్నా అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఇది చేసుకునే పరిస్థితుల్లోనే ఉన్నాం. ఈ రోజు నాకు జరిగింది, రేపు పొద్దున్న వెనకాల వాళ్ళు ఎవ్వరికి ఇలా జరగకూడదని మేము అన్నయ్యని ఆశ్రయించామండి. అప్పుడు కూడా ఆవిడే ఉన్నారండి, అనిత గారు ఆవిడే ఉన్నారు. అనిత గారు అదే ఆవిడ ఎవరు ఉన్నారు కానీ కనీసం సమాధానం కాదు కదా, మా వంక కూడా ఇలా చూడలేదు సార్. చూసే ఇది కూడా లేదండి. అసలు బయట వచ్చే 20 మంది ఎందుకు గొడవ పెడుతున్నారు అనేసి అని కూడా అన్ని కూడా కనీసం చూడడం కాదు కదా, కనీసం పట్టించుకోవడం కాదు కదా, కన్నెత్తి చూడడం కాదు కదా. అసలు బండరాయి ఎలా ఉంటుందో అలాగే ఉన్నారు. లోపలికి వెళ్ళకంటే మాత్రం బాడీని మాత్రం లోపల ఉంచేసారండి. డాక్టర్లు అందరూ కూడా అక్కడే ఉన్నారండి. ఒక 20-30 చేసేసినట్టు నా కూతురు కాపాడతారేమో ఆరాటం పడ్డాం కానీ మాకు లాస్ట్ సెవెన్కి ఇచ్చారండి. చనిపోయినా కూడా ట్రీట్మెంట్ మాకేమో మగోళ్ళందరికీ మీరు బ్లడ్ ప్లేట్లెట్స్ తెచ్చుకోవాలి, 8 ప్యాకెట్లు బ్లడ్ 8 ప్యాకెట్లు ప్లేట్లెట్స్ తెచ్చుకోవాలంటే మగోళ్ళు మీరు ఏంటంటే అవ్వ నెగిటివ్ దొరకదని చెప్పి తల వైపు స్ప్రెడ్ అయిపోయామండి. బాడీ చనిపోయిన ఆవిడకి ట్రీట్మెంట్ చేస్తున్నారండి. అది మాకు అది విషయం కూడా తెలియలేదు. ఆ నోట్లో ఏంటిది వెంటిలేటర్ పెట్టడం వల్ల పొట్ట బాడీ ఊగడం వల్ల మేము బ్రతికే ఉందనుకున్నామండి 2:30 దాకా కూడా. తన కోమలోకి వెళ్ళిపోయారు, వెళ్ళండి కేకండి అంటున్నారండి. మాకు తెలియదు కదండి, డాక్టర్లు తెలుస్తుంది కానీ మా లాంటి ఏమైనా తెలుస్తుంది. మేము వెళ్ళి అందరం కేకలు వేసుకుంటున్నాం మా బిడ్డ గురించి. ఇది పరిస్థితి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పరిస్థితి ఇది. అసలు కనీసము ఈ ప్రభుత్వానికి చేయంకుట్టినట్టయినా ఉందండి, సిగ్గుసరం ఏమన్నా ఉందా? మళ్ళీ కొంతమంది డాక్టర్లు ఎవరైతే సిన్సియర్గా ఉన్న డాక్టర్లని పేర్లు పెడుతున్నారు, వైసీపీ డాక్టరు లేదా వైసీపీ నర్సు అని పేర్లు పెట్టే వ్యక్తి ఎవడరా అంటే ఈవీఎం ఎమ్మెల్యే. అదే ఎక్కడైనా ఈ రకమైన పరిస్థితులు ఉంటాయా? డాక్టర్లకి వైసీపీ డాక్టర్ అని పేరు పెడుతున్నారండి. కొంతమంది ఎవరైనా సర్వీసెస్ పూర్తి స్థాయిగా చేస్తే అంటే ఇప్పుడు టీడీపీ డాక్టర్లు అంటే ఇలా ప్రాణాలు తీసేయాలా? నాకు అర్థం కావట్లా. ఈ రకంగా ఎమ్మెల్యేనేమో రివ్యూ చేస్తాడంట ప్రతి 15 రోజులకి, వెళ్ళి గాడిదలు గాయమనండి వెళ్ళి. ఆరోగ్యశ్రీ లేకపోతే ఏమవుతుందండి? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లే వాళ్ళు ఏమవుతుంది, గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు. ఇప్పుడు జగనన్న తీసుకుని వచ్చి ఎన్నో హాస్పిటల్స్, అర్బన్ హెల్త్ సెంటర్స్ కడితే దానికి పేర్లు మార్చి అద్భుతంగా చేస్తే ఉంటున్నారు, దానికి బోర్డులు మార్చారు. కట్టింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. మెడికల్ కాలేజ్ తీసుకొస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని మార్పులు తీసుకుని వచ్చాము. ఇవాళ గర్భిణీ స్త్రీ ఉంటే అసలు ఇంటికి న్యూట్రిషన్ ఎట్లాగిచ్చేవారండి? అప్పుడు గతంలో జరిగిన విధానం ఇప్పుడు ఉందా అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా. ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీలు కానీ గతంలో ఏ రకంగా చూసేవారు? గర్భిణీ స్త్రీలు కానీ లేకపోతే బాలింతలను కానీ ఏ రకంగా చూసేవారు? ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. ప్రజలను ఒక్కసారి మనస్సాక్షి మీద చేసుకుని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ తరపున మేము పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాయ మాటలకి మోసపోవద్దు. చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమం ఏంటంటే ఈవెంట్ మేనేజర్. అతను ముఖ్యమంత్రి కాదు, చీఫ్ మినిస్టర్ కాదు, అతను ఈవెంట్ మేనేజర్. ఈవెంట్లు చేసుకోవడం, ప్రతి 1వ తారీఖున పెన్షన్కి ఒక ఈవెంట్, మళ్ళీ పేరెంట్ టీచర్ మీటింగ్కి మళ్ళీ వీళ్ళు ఒక ఈవెంట్. అసలు ఏందో ఇది. ఇప్పుడు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దాం, కొంతమంది మీడియా వాళ్ళు మీరు అందరూ కూడా వస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news